పాస్టర్ అభినయ్ దర్శన్. అయితే ఇతను ఏదైతే సుపారీ ఇచ్చి అతని మీదే దాడి చేయించుకున్నాడో, ఇదే వ్యవహారం మొత్తం మీద గూడా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది క్రిస్టియన్స్ ఇతని మీద అసహ్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే తరుణంలో మనం ఒక క్రిస్టియన్స్‌తో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫోన్ లైన్‌లో. హలో! హలో హలో సార్, వినిపిస్తోందా? మేడం, వినబడుతుంది మేడం, చెప్పండి మేడం. సార్ చెప్పండి. మొత్తం ఈ దాడి మొత్తం ఇవన్నీ కూడా క్రియేట్ చేసినందుకు అభినవ్ దర్శన్ పైన క్రిస్టియానిటీ సంఘాలు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాయి? అసలు ఏంటి? మేడం, నిజంగా చెప్పాలనంటే అభినయ్ దర్శన్ అనే అతను పాస్టర్ కాదు మేడం, ఫేక్ పాస్టర్. ఇప్పుడు ఫేక్ ఐఏఎస్, ఫేక్ ఐపీఎస్, ఫేక్ డాక్టర్లని మనం ఎట్లా చూస్తామో అదే రకంగా ఈ అభినయ్ దర్శన్ అనే అతను కూడా క్రైస్తవ్యంలో ఒక పాస్టర్ అవతారము డబ్బు కోసం ఎత్తుకున్న రూపం తప్ప ఇంకోటి కాదు మేడం ఆ మనిషి. సో ఆయన నిత్య పెళ్లి కొడుకు, ఆ నట కిరీట నటరత్న. సో నేను చూసింది బట్ట బయలైపోయింది. నేను మొదటి డే 1 నుంచే నాకు వీడియోలు వచ్చిన క్షణం నుండే చెప్పిన ఇది 3వ డ్రామా. ఇంతకుముందు గతంలో కారు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక డ్రామా ఆడి డబ్బులు దొబ్బిండు. 2వ డ్రామా వచ్చేసి గుండెకు స్టంట్లు పడ్డాయి, ఎక్కువ మాట్లాడొద్దు నడవద్దు అని చెప్పేసి 2వ డ్రామా ఆడిండు. ఇప్పుడు 3వ డ్రామా. ఇక ఎడ్డిగా గుడ్డిగా ప్రజలు నమ్మితే 4వ డ్రామా కూడా చేస్తాడు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు యావత్ క్రైస్తవ సమాజం కూడా అయ్యో నిజమే అనుకొని ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అరే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిండు, ఇంత మోసగాడు, ఇంత క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేసిండు అని చెప్పేసి ఆయనని వెలివేసింది సమాజం మొత్తం. ఇక ఓకే, మొత్తం క్రిస్టియన్స్ లో ఇతని మీద విమర్శలు ఏ విధంగా వెలువెత్తుతా ఉన్నాయి అనుకోవచ్చు? అసలు పాస్టర్ అనే పేరుకి ఒక మాయని మచ్చ తీసుకొని వచ్చిండు. అసలు ఇలాంటి చీడ పురుగు అసలు పాస్టర్ అని చెప్పుకోవడానికి వీలు లేదని చెప్పేసి చాలా మంది ఎంతో బాధపడుతున్నారు మేడం. అయ్యో ఇన్ని రోజులు ఒక పాస్టర్, ఒక నాయకుడులే అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఇతని యొక్క ఇతని నటన, ఇతని యొక్క మోసాల గురించి నేను 2021 నుంచే ప్రశ్నించుకుంటూ వస్తున్నాను మేడం. ఓకే, ఇంకా అంటే మొత్తం డే 1 నుంచి కూడా మీరు చెప్తా ఉన్నాను ఇది మొత్తం కూడా ఒక డ్రామా, ఒక యాక్షన్ అతనే క్రియేట్ చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఎందుకని మీరు అలా ప్రస్తావించాల్సి వచ్చింది మొదటి రోజు నుంచే? ఎందుకంటే అతను నిలకడ లేకుండా ఎక్కడ పోతే అక్కడ ప్రార్థనకు అని చెప్పేసి అనడము, వాళ్ళ భార్య స్వయంగా వీడియోలు కూడా పెట్టింది. గతంలో కూడా 2021లో కూడా అతనికి ఆడవాళ్ళ పిచ్ అనేది ఉంది. ఉమెనైజర్ నా భర్త, నేను మార్చుకో అంటే వినలేదు. ఆ అమ్మాయి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా నాకు నమ్మకం ఉండదు, వేరే ఏదో ఒక అమ్మాయిని పట్టుకుంటుండు, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చేసుకుండు అని చెప్పేసి వారితో రిలేషన్ పెట్టుకోవడం అనేది ఆమె గతంలో వీడియో చేసి కూడా ఖండిస్తూ వచ్చింది మేడం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ మొత్తం యాక్షన్ ఆఫ్ ప్లాన్ లో ఒక భాగం అని చెప్పేసి తెలుస్తా ఉంది, నిజమా? అయితే కొంతకాలంగా పాదయాత్ర మొదలయ్యేంత వరకు అయ్యగారు సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి ఊహించుకున్నాడు. సో అప్పటిదాకా పాదయాత్రలో మొత్తము ఆమెనే దగ్గరుండి సుప్రియా దర్శన్ అని చెప్పేసి అందరికి దర్శన్ అని పేర్లు పెడతాడు. ఈయన పేరు దారా వరుణ్ అసలు పేరు. అభినయ్ దర్శన్ అని చెప్పేసి అని గతంలో నేను సినిమా హీరోని అని చెప్పేసి ఏదో పిదా సినిమా అని చెప్పేసి యూట్యూబ్ సినిమాలు, ఆ తర్వాత మిస్డ్ కాల్ అని చెప్పేసి తీసానని అవి ఎక్కడనో దిక్కుమాలని ఎక్కడ లేవు, యూట్యూబ్ లలో కానీ ఎక్కడ కనిపించవు. సో అట్లాంటి సినిమా హీరోని నేను గతంలో సినిమా హీరోని, ఇప్పుడు నేను మంచి పాస్టర్ అని చెప్పేసి క్రైస్తవ సమాజాన్ని నమ్మించాలని చూసిండు. అప్పటి వరకు వాళ్ళ 2వ భార్య అని చెప్పేసి అనుకునే సుప్రియ దర్శన్ ని తీసుకొని వచ్చి పాదయాత్రలని ఇవన్నీ మొదలు పెట్టి ఇక మన తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో మొన్న బై ఎలక్షన్లలో జుబ్లీహిల్స్ లో పోటీ చేయడానికి వెళ్తే అక్కడ రిజెక్ట్ అయింది. మొదటి భార్య విషయంలో విడాకులు అయినాయి అని చెప్పేసి పలు ఛానళ్లలో మీకు ఐడియా ఉండుంటది. ఈ సుప్రియ అనే ఆమెను పెట్టుకొని కూడా ఇంటర్వ్యూలు చేసిండు. ఇద్దరు కలిసి మామూలుగా హంగామా చేయలేదు. వాళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని, అసలు దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు చేసారు. కానీ ఇప్పుడు ఆమెను పక్కకు పెట్టేసి ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్ని డిలీట్ చేసేసిండు. మొత్తం క్రైస్తవ్యంలో ఇతను ఎటువంటి అంటే ఏదైతే ఉందో యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఇదంతా దీని వల్ల ఎటువంటి మీకు ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు మిగతా పాస్టర్లందరికీ, మీ కమ్యూనిటీస్ కి? ఒక మహాసముద్రం లాంటిది మేడం క్రైస్తవ విశ్వాసం అనేది కూడా. నీతికి, యథార్థతకు మారు పేరు అని అంటే క్రిస్టియానిటీ అని చెప్పేసి నేను అనుకుంటా. నేను నమ్మిన సిద్ధాంతాన్ని, నేను ఇతర మతాలని, ఇతర దేవుళ్ళని, దేవతలని దూషించడం కానీ, నాకు క్రిటిసైజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తిలో వాళ్ళు గొప్పతనం చూసుకుంటారు కాబట్టి వాళ్ళని నేను అనను. కానీ మా క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. నకిలీ డాక్టర్లు, నకిలీ బాబాలు ఎంతమందిని మనం చూస్తామో అలాగే ఈయన ఒక మహావృక్షంలో ఒక చిన్న
ఒక గింజ లాంటోడు, వచ్చింది గాలి పొట్టు లాంటోడు, ఎగిరిపోయిండు అంతే. ఎంత ఎత్తుకు ఎదగాలని ఎన్ని డ్రామాలు ఆడినా ఆఖరికి ఆకాశం అంత ఎత్తు ఎదగాలనుకున్నాడు. అక్కడ నుండి ఒక్కసారి పాతాళంలోకి పోయిందని మేము అనుకుంటున్నాం. అయితే ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో గానీ, ఆయనకి సంబంధించినటువంటి మొత్తం తర్వాత తతంగంలో గానీ, ఆ ప్రెస్ మీట్స్ లో గానీ, లేదంటే కీలక పాత్ర పోషించారనమాట అభినవ్ దర్శన్ గారు. సో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు వరకు కూడా, మధ్యాహ్నం వరకు కూడా ఇతనికి తెలియదు. అక్కడే రాజమండ్రిలో ఉన్న ఒక బ్రదర్, ఒక తమ్ముడు, పాల్ సుధాకర్ అని చెప్పేసి, పాస్టర్ గారు మీకు తెలియదా ఇలా ప్రవీణ్ పగడాలన్న చనిపోయారంటే, అప్పుడు డీటెయిల్స్ పెట్టి ఫోన్ పే మన ఈ లొకేషన్ పెడితే అక్కడ వెళ్ళి అంగమయ్య చేసుకుండు. ఆ రోజు నుంచి 9,500 ఉండే యూట్యూబ్ ఛానల్ ది ఈ రోజు అలా డ్రామాలు ఆడుకుంటూ అజయ్ బాబు అనే వ్యక్తి ఇతను కలుసుకొని, ఆంధ్రాలో నువ్వు, తెలంగాణలో నేను పంపకాలు పంచుకుందాం అన్నట్టు నన్ను చంపుతాను వాళ్ళంటారు, నిన్ను చంపుతాను వీళ్ళు అంటున్నారని చెప్పుకుంటూ డ్రామాలు ఆడుతున్నారు మేడం. అయితే నేను మీకు ఒక్క విషయాన్ని అయితే క్లియర్ గా అడగదలుచుకున్నాను. పాస్టర్ అభినవ్ దర్శన్ ఎవరైతే ఉన్నారో అజయ్ బాబు ఏమంటున్నారు అని అంటే, నిన్న మేము మాట్లాడినటువంటి కాల్ కాన్వర్సేషన్ లో నాకు మేడం మేమైతే వెళ్తా ఉన్నాం, వైజాగ్ వెళ్తా ఉన్నాం, సో అతన్ని చూస్తాము, మాట్లాడతాము, తర్వాత ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. కానీ రీసెంట్ గా ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు అజయ్ బాబు గారు కూడా కాల్ లిఫ్ట్ చేస్తలేదు. ఏంటి అసలు వీళ్ళిద్దరి మోటో ఏంటి, ఏం చేయదలుచుకుంటున్నారు? మొత్తం అమాయక ప్రజల్ని, క్రైస్తవ సమాజాన్ని, యూత్ ని, అసలు క్రైస్తవ్యం బైబిల్ చదవకుండా ఉండే వాళ్ళని, అమాయకుల్ని, ఇక్కడ దాడి జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, దాడులు అనేవి జరుగుతున్నాయి. వాస్తవం కొంతమంది మనం చూస్తున్నాం, రెచ్చగొడుతున్నారు. ప్రవీణ్ పగడాల అన్న మరణం మాత్రము 100కి 200% నేను నమ్మేది అత్యాన్ని నమ్ముతున్నాం. దాన్ని సాకుగా పెట్టుకొని మన పైన హింసలు జరగబోతున్నాయి, మన పైన ఇది జరగబోతుంది, వీళ్ళ పైన అది జరగబోతుంది అనుకుంటే ఒక క్రియేట్ చేసి లేని వాస్తవాన్ని వీళ్ళు సృష్టించుకొని ఎక్కడో జరిగిన దాన్ని చూపించుకొని వెంటనే ఒక మంచి ఏసీ రూమ్ లో కూర్చోవాలి, అవి అప్లోడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాల వీడియోలు పెట్టుకొని, ప్రతి వీడియో కింద ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టుకొని, ప్రవీణ్ పగడాల అన్న పేరుతో ఆయన చనిపోయిన 1 year లోపల వీళ్ళు ఒక్కొక్కరు 1-2 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మేడం. వీళ్ళు బ్యాంక్ అకౌంట్, వీళ్ళ స్టేట్మెంట్లు బయట పెడితే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వీళ్ళని నమ్మి, మేము అక్కడ మీటింగ్లు పెడతాం, ఇక్కడ ఫైట్ చేస్తాం అని చెప్పేసి నమ్మించి జనాన్ని మొత్తం ఆగం చేస్తున్నారు వీళ్ళు. ఎస్, ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటే ఆయన మరణం తర్వాత మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఆ తర్వాత ఎస్, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అభినవ్ దర్శన్ గురించి, మరియు ఇక అజయ్ బాబు గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా యావత్ క్రైస్తవ సమాజము ఇలాంటి వాళ్ళ విషయంలో, ఈ ఆన్లైన్ బెగ్గర్స్ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. రెచ్చగొట్టితే రెచ్చిపోకండి, బైబిల్ చదవండి, శాంతిని ప్రబోధిస్తుంది బైబిల్. నిజంగా ఇలాంటి వాళ్ళని అక్రమం చేయి వారికి బుద్ధి చెప్పమని బైబిల్ తెలివిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు ఆవేశపడి ఆవేశపూరితంగా ఇంకోటి వీడియోలు అది చేస్తే వీళ్ళలాగా జైలు పాలు కాక తప్పదు. ఓకే, సో ఇది సూచిస్తా ఉన్నారు. డన్, థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, ఇతను ఒక పాస్టర్ అన్నమాట, నీల్ రాజ్ ఇతని పేరు. సో ఇతను ఏం చెప్తా ఉన్నారంటే, మొత్తం క్రైస్తవ్యానికి పట్టినటువంటి చీడ పురుగులు వీళ్ళిద్దరూ కూడా. కేవలం వీళ్ళిద్దరూ ఉన్నటువంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మొత్తం యూత్ ని కూడా రెచ్చగొడుతూ మరి కింద ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ కోసం, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ కోసం ఫోన్ పే నెంబర్స్ పెట్టడం ఇట్లా చేస్తా ఉన్నారు. సో అజయ్ బాబు ఏం తక్కువ కాదు, అభినవ్ కూడా తక్కువేం కాదు. ఒకళ్ళు ఆంధ్రాని పంచుకుందామంటే మరొకళ్ళు తెలంగాణని పంచుకుందామని చెప్పేసేటటువంటి రకాలు వీళ్ళిద్దరు. సో వీళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాం, అభినవ్ దర్శన్ పైన దాడి జరిగిన తర్వాత పాస్టర్ అజయ్ బాబు గారు సార్ చెప్పండి ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారని అంటే, ఆయన ఏం చెప్పారంటే, మేము ప్రెస్ మీట్ పెడతాం మేడం అని చెప్పారు. బట్ తర్వాత ఎప్పుడైతే ఇది మొత్తం కూడా ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ అని చెప్పేసి తెలిసిందో, అప్పటి నుంచి మీడియాకే కాదు అసలు ఎక్కడా కూడా ఆయన సమాధానం చెప్తాను కూడా లేరు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రవీణ్ పగడాల గారి విషయం ఎప్పుడైతే ఆయన మరణం జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా పూర్తిగా ఎక్కడ మీటింగ్స్ జరిగినా, ఏం జరిగినా ప్రతిదీ కూడా వీళ్ళిద్దరే భాగస్వామ్యంగా చేస్తూ ఉంటారు. సో ఇదే అంశం మీద ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి నీల్ రాజ్ గారు అయితే ఒక్కటే చెప్తా ఉన్నారు, ఇద్దరు కూడా తోడు దొంగలు, సో వీళ్ళనైతే నమ్మొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు.